నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక అనాలైసిస్ చేస్తున్నానండి. జాన్ పాలు మరి కరుణాకర్ మాట్లాడిన కొన్ని మాటలు తీసుకొని వాటి మీద నేను చెప్తున్నాను. ఓ చిన్న ఆధారం మీకు నేను చూపెడతాను, అది చూడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇద్దరు అందరూ యెహోవా యెహోవా అని పేరు చెప్పారు. ఈయన ఎక్కడ కూడా యెహోవా అని పేరు చెప్పలా. ఏం చెప్తారంటే తండ్రి ఎవరో కుమారునికి తప్ప, కుమారుడు ఎవరో తండ్రికి తప్ప, అలాగే ఆ తండ్రిని కుమారుడు ఎవరికి బయలుపరచాలని ఉద్దేశించునో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు అంటాడు. అసలు ఈయన చెప్తున్న తండ్రి, ఈయన ప్రచారం చేస్తున్న తండ్రి యెహోవా అయితే యెహోవా అందరికీ తెలుసు, కానీ నేను చెప్తే నేను రివీల్ చేస్తే తప్ప తండ్రి మీకు తెలియదు అంటాడు. యెహోవా ఇశ్రాయేలుకి చాలా మంది తెలుసు, అందరికీ తెలుసు కదా, వాళ్ళు పొద్దున లేస్తే ఆయన భజన చేసేది, కానీ నా తండ్రి నీకు ఎవరికి నేను చెప్తే నేను రివీల్ చేస్తే తప్ప మీకు తెలియదు అంటాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయంలో 12వ వచనంలో నేను ఇంకా చెప్పవలసిన సంగతి అనేకము కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటాడు. ఏం సహించిన విషయాలు ఏమని నాకు అర్థం కాలేదు అసలు. అంటే నాకు పెళ్ళైన ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీకు చెప్పలేదు, చెప్తే తట్టుకోలేరు, లేకపోతే నా తండ్రి యెహోవా కాదు. ఈ రెండు విషయాలు కాకుండా మీరు వింటే షాక్ అయ్యే విషయాలు ఏముంటాయి అంటే యేసు శిష్యులతో నేను చెప్తే మీరు తట్టుకోలేరు అంటున్నాడు. చెప్తే తట్టుకోలేని విషయాలు దాచేశాడు ఆయన, చెప్పకుండా వెళ్ళిపోయి పాపం కదా. మరి ఇలాంటి కొన్ని మాటలు చెప్పాడు. యెహోవా అని తండ్రి అని సంబోధించాడు, ఆయన పేరు చెప్పలేదు. అవును, పేరు చెప్పలేదు, తండ్రి అని సంబోధించాడు. తండ్రి అని ఎందుకు సంబోధించాడంటే దేవుడు తన కుమారుని పంపించాడు ఈ లోకంలో రాయబడి ఉంది కాబట్టి తండ్రి అని సంబోధించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన శరీరంలో ఉన్నప్పుడు కుమారుడుగా పిలువబడ్డాడు, కానీ ఆయన ఒకటే. ఆ విషయం నీకు తెలియదు. ఆధ్యాత్మిక విషయాలు బైబిల్లో నీకు తెలియదు కరుణాకర్. నువ్వు ఊరికే ప్రజల్ని మోసం చేయడం కానీ మాట్లాడుతూ ఉంటావు. ఆయన క్లియర్ లూకాసు సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో అంటాడు, అబ్రహాం నన్ను చూసి 55వ వచనం నన్ను చూసి మిక్కిలుగా నా దినము చూసి సంతోషించను అంటాడు. అంటే ఏంటి? అబ్రహాము యేసు క్రీస్తుని చూశాడు. అబ్రహాము దేవుడే, యేసుక్రీస్తు అని అక్కడ తెలుస్తుంది. అర్థమైందా? నేను అబ్రహాముకుంటే పుట్టుక ముందు ఉన్నవాడును అని అంటాడు 58వ అధ్యాయంలో. అంటే ఏంటి? అబ్రహాం కొలిసిన దేవుడు కూడా యేసుక్రీస్తే అని అర్థం. మీకు అంత డీప్గా అర్థం కాదులే, ఓకేనే? అబ్రహాం దేవుడే యేసుక్రీస్తు అనమాట. అలాగా ఇండైరెక్ట్గా చెప్తాడు. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ యెహోవాయే. మోషే 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మోషే మీరు ఆశ్రయించిన మోషే నన్ను గురించి రాశాను అని అంటాడు. మోషే మరి రాసింది ఎక్కడ? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించే మొత్తం పాత నిబంధన అంతా రాయబడింది. లేఖనములో నిత్య జీవం గలదాన్ని ఎత్తుకుని అవన్నీ నన్ను గురించే రాయబడ్డా ఉన్నామని 5వ అధ్యాయంలో చెప్పాడు. నీలాంటి మూర్ఖుడికి ఏం తెలుసని, మీలాంటి వాళ్ళకి అగ్గిలో వేసేయాలి తీసుకెళ్ళి. మీలాంటి ఎదవలకి ఎప్పుడు బైబిల్ని దూషిస్తూ మీలాంటి వాళ్ళకి అగ్గిలో తీసుకెళ్ళి వేసేయాలి. మరి వేరే ఇది ఎక్స్క్యూజ్ ఏమి లేదు మీ మాటలకి. మీది 5వ అధ్యాయము 43వ వచనంలో మీరు చదవండి. 45వ వచనంలో మీరు ఆశ్రయించిన మోసే నా గురించి రాచను అని ఉన్నది, ఓకేనా? 34వ వచనంలో లేఖనంలో నిత్య జీవం గలవి అని మీరు వెతుకుతా నన్ను గురించి రాశాను. 37వ వచనం, 5వ అధ్యాయం 37వ వచనం. 5వ అధ్యాయం 37 నుంచి 47 వరకు చదివితే ఇవన్నీ ఉంటాయి. లేఖనంలో నిత్య జీవం గలదని చదువుతున్నా, నా గురించి రాస్తున్నాను. మోసే ఆశ్రయించిన నీ మోసే నన్ను గురించి రాశాడు. నేను నా తండ్రి నామంలో వచ్చాను. ఇవన్నీ ఏంటి అర్థం? ఈయనే దేవుడు, ఈయనే యెహోవా మనిషి రూపంలో వచ్చాడు. కాబట్టి అందరికీ ఆ పేరు చెప్పలేదు, నాన్న తండ్రి అని అన్నాడు. ఎందుకంటే ఈయన కుమారుడుగా వచ్చాడు కాబట్టి తండ్రి అని సంబోధించాడు. దట్స్ ఆల్. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, ఈయన శరీరంగా ఉన్నాడు. శరీరంలో ఉన్న యేసుక్రీస్తు ఆత్మని సంబోధిస్తున్నాడు తండ్రి అని. దేవాది దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడని 4వ అధ్యాయము 24వ వచనం యోహాను సువార్త, నా ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఏమైనా శరీరం ఉందా, లేకపోతే ఆయన భార్య పిల్లలు ఉన్నారా, ఆయన యేసు పుట్టాడు మీరు అనుకుంటున్నారా? ఇలా సరే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అంటే బైబిల్ స్థాపిస్తుంది ఆయనలో పాపం ఉందని. ఎందుకంటే బైబిల్లో ఆజ్ఞ అతిక్రమణమే పాపం అని చెప్తుంది. బైబిల్ దేవుడు ఆజ్ఞల్ని ఆయన చాలా అతిక్రమించాడు. విశ్రాంతి దినం పాటించాల్సిన అవసరం లేదన్నాడు. యూదుల్ని తిరస్కరిస్తూ మాట్లాడాడు. అలాగే వ్యభిచారం చేసిన స్త్రీ రాళ్ళతో సాగు కొట్టాల్సిన అవసరం లేదు, దాన్ని కొంచెం మార్చాడు. మీలో పాపం చేసిన వాడు మాత్రమే మొదట రాయి వేయండి అన్నాడు. కానీ బైబిల్ దేవుడు అలా చెప్పలేదు. మీలో పాపం చేసిన వాళ్ళు మాత్రమే కొట్టాలని చెప్పలేదు, చేయని వాళ్ళు మాత్రమే కొట్టాలని చెప్పలేదు. చేసిన స్త్రీ రాళ్ళతో సాగు కొట్టినాడు, వీడు పాపం చేస్తే ఇంకో శిక్ష, అది వేరు. కాబట్టి దీన్ని కొంచెం మాడిఫై చేశాడు. ఇలా కొన్ని ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని మార్చుకుంటూ పోయాడు. బైబిల్ దేవుడి ఆజ్ఞని అతిక్రమించాడు. బైబిల్ ప్రకారంగా పాపం అంటే ఆజ్ఞ అతిక్రమణమే. ఇక దొంగతనాలు, దోపిడీలు, దొమ్మిలు, హత్యలు, మానభంగాలు కూడా పెద్దగా వాళ్ళు కేర్ చేయరు. బైబిల్ దేవుడి దృష్టిలో నా ఆజ్ఞను పాటించాడా లేదా, నన్ను నమ్మాడా లేదా, నన్ను ప్రకటించాడా లేదా, ప్రవక్త చెప్పకండి. రెండోది, యేసుప్రభు ఆజ్ఞలను అతిక్రమించి యేసుప్రభులో పాపం ఉందట. అవునా?
ఆజ్ఞలు అతిక్రమించాడా? ఆజ్ఞలు అతిక్రమించి ఆజ్ఞల్ని సవరించాడు. అందుకోసమే దేవుడు ఈయనకి పంపించాడు. కాబట్టి ఆయన్ని క్లియర్‌గా చెప్తాడనమాట. మీరు ముందు ఈ పనులు చేశారు కదా! అలా కాకుండా ఇప్పుడు మీరు ఇలాగుండండి అని చెప్తాడు. ఓకేనా? మీకొక వచనం చదివి వినిపిస్తాను చూడండి. ఏమని? వినుచున్న మీతో నేను చెప్పుచున్నది ఏమనగా, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారిని మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారికి దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థన చేయడు. ఒక చెంప మీద కొట్టిన వాడికి రెండో చెంప చూపెట్టుడి. లూకాసు వార్త 6వ అధ్యాయము 28వ వచనం. అలాగే ఎందుకు యేసుప్రభు చెప్పాడు? ప్రేమని ప్రదర్శించాలనే ఉద్దేశంతో చెప్పుకొచ్చాడు. అంటే పాత నిబంధన కంటికి కన్ను పంటికి పన్ను అని రాయబడి ఉంది కదా, అలా కాదు, దేవుడు దీన్ని మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ విషయం నువ్వు అర్థం చేసుకో. ప్రజల్ని మోసం చేయక, కర్ణగరుసుకున్న ప్రజల్ని మోసం చేయక, బైబిల్ని తప్పు మాటలు చెప్పక. నెక్స్ట్ ఏమన్నాడు? నువ్వు మాట్లాడిన మాటలకి ఆయన జాన్ పాల్ చెప్పాడో లేదో నాకు తెలియదు, నేను నీకు చెప్పాను ఖచ్చితంగా. మరి ప్రేక్షకులారా మీరు విన్నారు కదా, మరి విని మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి దొంగలకు మాత్రం మీరు ప్రోత్సహించకండి, సరేనా? బైబిల్ తప్పని చెప్పిన వాళ్ళందరూ కూడా అబద్ధికులే. యేసుక్రీస్తు మానవ శరీరంలో నమ్మని వాడు అందరూ కూడా క్రీస్తు విరోధి అయి ఉన్నాడని బైబిల్ నేను క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను అనుకుంటాను నేను క్లారిఫై చేశాను. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. వీళ్ళు చాలా మాట్లాడారు, అవన్నీ కూడా నేను థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.